ఒక యువకుడు స్వీట్ షాప్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. పెద్దగా చదువుకోలేదు. ఒకరోజు ఒక అందమైన యువతి స్వీట్స్ కొనడానికి షాప్కి వచ్చింది. ఆ యువకుడి తెయ్యటి మాటలకి యువతి ప్రేమలో పడింది. యువకుడు కూడా ఆ యువతి అందాన్ని చూసి ప్రేమించాడు. యువతి బాగా చదువుకుంది. ఒక సనాతన సాంప్రదాయ కుటుంబానికి చెందింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మొదట్లో కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ యువతి సనాతన సాంప్రదాయ కుటుంబానికి చెందింది, బాగా చదువుకుంది. ఇక్కడ యువకుడేమో చదువుకోలేదు, స్వీట్ షాప్లో పనిచేసుకుంటున్నాడు. కానీ ఆ యువతి పెళ్ళంటూ చేసుకుంటే ఆ యువకుడిని చేసుకుంటానని పట్టుబట్టింది. దాంతో పెద్దలు తలవంచక తప్పలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు ఆ యువకుడు చనిపోయాడు. యువతి తీవ్రమైన బాధలో మునిగిపోయింది, విచారంలో మునిగిపోయింది. తర్వాత తెలిసింది ఆ యువకుడిది హత్య అని. మరి ఆ యువకుడు ఎవరు, యువతి ఎవరు, ఆ యువకుడిని ఎవరు హత్య చేశారు, పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కిషోర్ సార్థి, రోషిని ఇద్దరు భార్యాభర్తలు. కిషోర్ వయసు 26 సంవత్సరాలు, రోషిని వయసు 23 సంవత్సరాలు. కిషోర్ ఒక స్వీట్ షాపులో పనిచేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళకి 4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. ఒకరోజు కిషోర్ తన స్వీట్ షాపులో పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాడు. భార్య రోషిని ఎందుకో విచారంగా ముభావంగా కనిపించింది. ఏంటి, ఏం జరిగింది, ఎందుకంత ముభావంగా విచారంగా ఉన్నాను అడిగితే రోషిని, ఏం లేదండి, మా చెల్లెలకి ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఒకవేళ తను నా దగ్గర ఉంటే ఆరోగ్యం బాగయ్యే వరకు నేనే చూసుకునేదాన్ని. మీరు ఒక పని చేస్తారా, చిన్న సహాయం చేస్తారా? మీరు మా ఊరు వెళ్ళి, మా ఇంటికి వెళ్ళి చెల్లెల్ని ఇక్కడికి తీసుకొస్తారా? తన ఆరోగ్యం బాగయ్యే వరకు నేను చూసుకుంటాను, ఆ తర్వాత పంపించేద్దామంటే దానికి కిషోర్, అయ్యో అదెంత పనే, దానికోసమే ఇంత విచారంగా ముభావంగా ఉన్నావా? సరే, నేను భోంచేసిన తర్వాత మీ ఊరు, మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లెల్ని తీసుకొస్తాను. ఇప్పుడు హ్యాపీనా నువ్వు అని భోంచేసిన తర్వాత రాత్రి 8 గంటలకి తన బైక్ మీద తన అత్తవారింటికి బయలుదేరాడు. అత్తవారిల్లు జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రోషిని తన చెల్లెలకి కాల్ చేసి, చూడే, మీ బావ నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు, నువ్వు రెడీగా ఉండు, ఎందుకంటే ఇప్పటికే రాత్రి అయిపోయింది, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోతుంది అంటే చెల్లెలు సరే అక్క అని చెప్పింది. గంటన్నర గడిచిన తర్వాత చెల్లెలు రోషినికి కాల్ చేసింది. అక్క, బావ వస్తాడని చెప్పావు, నేను రెడీగా ఉన్నాను, కానీ బావ ఇంతవరకు రాలేదంటే. రోషిని, అదేంటి, జస్ట్ ఒక 45 మినిట్స్ 1 అవర్లో ఇంటికి వెళ్ళాలి, 1.5 అవర్ అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? సరే, నేను ఫోన్ చేస్తానని రోషిని తన భర్త కిషోర్కి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్, ఛార్జింగ్ ఏమైనా అయిపోయి ఉంటుందా? ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా తన ఇంటికి ఈ పాటికి వెళ్ళిపోవాలి, దగ్గర 2 గంటలు అవుతుంది, జస్ట్ 20 కిలోమీటర్ల దూరం, ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవాల్సింది, మరి 2 గంటలు అవుతున్నా తన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? బహుశా వాళ్ళ పుట్టింటి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి ఏమన్నా వెళ్ళుంటాడా? ఎందుకంటే దారిలోనే వాళ్ళ అమ్మా నాన్న, తన అత్తవారి ఇల్లు ఉంది అని రోషిని అత్తవారింటికి కాల్ చేసి కిషోర్ వచ్చానని అడిగితే, అదేంటి మా దగ్గరికి రాలేదని అత్తవారు చెప్పారు. అత్తవాళ్ళు ఏంటి, ఏం జరిగింది అడిగితే, ఏం లేదు, నా చెల్లెల్ని తీసుకొద్దామని మా ఊరు, మా ఇంటికి బయలుదేరాడు, 2 గంటలు అవుతుంది, కానీ ఇంకా ఇంటికి వెళ్ళలేదంట, నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పింది. అక్కడ కిషోర్ తల్లిదండ్రులు కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ రోషిని చేస్తుంది, కిషోర్ తల్లిదండ్రులు చేస్తున్నారు, అత్తమామలు అందరూ కిషోర్ గురించి కాల్ చేస్తున్నారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో అందరూ కంగారు పడ్డారు. ఇక్కడ రోషిని కూడా విపరీతంగా కంగారు పడి ఇక చేసేదేమీ లేక రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి ఊరి చివరిలో రహదారి పక్కనే ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఒక యువకుడి డెడ్ బాడీ ఉందన్న సంగతి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళారు. బైక్ దెబ్బతినుంది. బైక్కి 200 మీటర్లో ఒక యువకుడి డెడ్ బాడీ కనిపించింది. యువకుడి తల మీద, ఒంటి మీద అనేక గాయాలున్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి రోడ్ యాక్సిడెంట్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులు ఆ యువకుడు ఒంటి మీద ఉన్న దుస్తులు వెతికితే ఫోన్ కనిపించింది, అలాగే పర్సు అదంతా కనిపించింది. పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అప్పుడే పోలీసులకి రాత్రి ఇచ్చిన ఒక మిస్సింగ్ కంప్లైంట్ గురించి గుర్తుకొచ్చింది. దాంతో పోలీసులు రోషినిని ఆసుపత్రికి పిలిపించారు. రోషిని ఆసుపత్రికి వెళ్ళింది. మార్చిలో ఉన్న డెడ్ బాడీని చూసి అది తన భర్త కిషోర్దేనని గుర్తుపట్టి బోరున విలపిస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయం కిషోర్ తల్లిదండ్రులకి అత్తామామలకి తెలిసింది. అందరూ ఏడ్చుకుంటూ విలపిస్తూ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ మొత్తం రోదనలతో ఏడుపులతో నిండిపోయింది. పోస్ట్మార్టం పూర్తయింది. డెడ్ బాడీని భార్య రోషినికి అప్పచెప్పారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో యాక్సిడెంట్లో కిషోర్ తలంకి ఒంటికి బలమైన గాయాలయ్యాయి, దాంతో చనిపోయాడనుంది. పోలీసులు యాక్సిడెంట్ అనుమానాస్పద మృతిగా కేసు అది నమోదు చేసుకున్నారు. పోలీసులు యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు, ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్లు కూడా అక్కడ చూస్తే దృశ్యం యాక్సిడెంట్ అయింది, బైక్ కూడా దెబ్బతినింది. కానీ ఇక్కడ కిషోర్ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి తమ కొడుకుది యాక్సిడెంట్ కాదు, ఎందుకో ఇందులో ఏదో జరిగింది అన్న అనుమానాన్ని వెలిపుచ్చారు. కానీ పోస్ట్మార్టం రిపోర్టులో యాక్సిడెంట్లో చనిపోయినది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మరి యాక్సిడెంట్ ఎవరు చేశారు ఏంటన్నది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఇక్కడ కుటుంబ సభ్యులేమో అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్కు కూడా ఒక అనుమానం ఉంది. అది ఏంటి అంటే, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో బైక్ రోడ్డు పక్కగా ఎగిరిపడుంది, బైక్ దాదాపుగా దెబ్బతినుంది. బైక్కి 200 మీటర్ల దూరంలో కిషోర్ డెడ్ బాడీ ఉంది. ఫోరెన్సిక్ టీం కూడా, డాగ్ స్క్వాడ్ కూడా వెళ్ళారు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే బైక్కి డెడ్ బాడీకి మధ్య ఉన్న దూరం నేలపైన నిశితంగా పరిశీలిస్తే కిషోర్ డెడ్ బాడీని నేలపైన ఈడ్చుకు వెళ్ళినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. ఎందుకలా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు భయంతో సంఘటనా స్థలం నుంచి పారిపోతారు తప్పితే కిషోర్ డెడ్ బాడీని ఈడ్చుకుంటూ ఎందుకు తీసుకువెళ్తారు? ఎక్కడో అనుమానం కలిగింది. కానీ సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు. ఎవరు యాక్సిడెంట్ చేశారు, ఎవరు ఈడ్చుకెళ్ళి ఉంటారు అన్నది పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేవు, కేవలం అనుమానాలు మాత్రమే. దాంతో సహజంగానే పోలీసులు కిషోర్ కాల్ డేటా, CDR అంతా పరిశీలించారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. అనుమానాస్పద కాల్స్ అవేమీ కనిపించలేదు. సరే, ఈ మధ్యకాలంలో రకరకాల ఇన్సిడెంట్లు, భార్య మీద అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు రోషిని కాల్ డేటా, CDR మొత్తం అంతా కాపీ లాగారు, పరిశీలించారు. పరిశీలిస్తే రోషిని కాల్ డేటాలో ఒక నంబర్ మీద ఎక్కువసార్లు కాల్ చేసినట్టుగా ఉంది. పైగా ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు రాత్రి పగలు ఆ నంబర్ మీద కాల్ చేసినట్టుగా ఉంది. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే అది కిషోర్ ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆ ఇంట్లో ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి పేరు లీలేష్ అని తెలిసిందే. రోషిని లీలేష్తో అన్నిసార్లు ఎందుకు ఎక్కువగా సార్లు మాట్లాడి ఉంటుంది? లీలేష్ వయసు కూడా దగ్గర దగ్గర 25 సంవత్సరాలు. పోలీసులు లీలేష్ గురించి ఆరా తీస్తే వాడొక పోరంబోకు, పోకిరి, జులాయి అన్న సంగతి తెలిసిందే. ఇటువంటి జులాయితో రోషిని అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? పోలీసులు లీలేష్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారు. లీలేష్ తనకి ఏమీ తెలియదని చెప్పాడు. మరి నువ్వు రోషినితో అన్నిసార్లు ఎందుకు మాట్లాడామంటే, మేము ఒకే వీధిలో ఉంటాం, దాంతో రోషినితో నాకు పరిచయం ఏర్పడింది, జస్ట్ క్యాజువల్గా నేను రోషినికి కాల్ చేసేవాడిని, మాట్లాడుకునేవాళ్ళం, అంతకుమించి ఏమీ లేదని చెప్పాడు. సరే, పోలీసులు రోషినిని పిలిపించి విచారించారు. రోషిని కూడా అదే చెప్పింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి ఇద్దరూ జరిగిన కథని బయటపెట్టేశారు. అది ఏంటి అంటే, 4 సంవత్సరాల క్రితం రోషినికి కిషోర్కి పెళ్ళయింది. కిషోర్ స్వీట్ షాప్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి స్వీట్ షాప్కి వెళితే కిషోర్ తీయగా మాట్లాడడంతో రోషిని ప్రేమలో పడింది. రోషిని ఒక సనాతన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది, బాగా చదువుకుంది. కానీ ఇక్కడ కిషోర్ పెద్దగా చదువుకోలేదు. అయినా సరే ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొదట్లో వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. దానికి కారణం రోషిని బాగా చదువుకుంది, ఇక్కడ కిషోర్ చదువుకోలేదు. అయినా సరే రోషిని పెళ్ళంటూ చేసుకుంటే కిషోర్ని చేసుకుంటానని పట్టుబట్టడంతో పెద్దలు తలవంచారు. వీళ్ళ పెళ్ళి జరిగింది. సంవత్సరం తర్వాత వీళ్ళకి కూతురు పుట్టింది. ఇక్కడ కిషోర్ పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ గురించి బాగా తెలుసు. తాను చదువుకోకపోయినా తన భార్య రోషిని చదువుకుంది. అందుకే కావాలంటే ఇంకా తన భార్యని చదివించి ఒక మంచి ఉద్యోగం
ఇప్పించాలనుకుని తన భార్యతో, నువ్వు చదువుకున్నావు, నీ చదువు వృధా పోకూడదు, నేను చదువుకోలేదు కానీ చదువు విలువ నాకు తెలుసు, అందుకే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, కావాలంటే ఇంకా ఎక్కువగా చదువుకో, నీకు ఏం కావాలన్నా సరే నేను సమకూర్చి పెడతాను, నువ్వు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి మంచి ఉద్యోగం చేసుకున్నావంటే నాకు అంతకుమించిన ఆనందం లేదని తన భార్య రోషిణిని కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ చేశాడు. అప్పటి నుంచి కిషోర్ ఎక్కువగా కష్టపడుతూ ఉండేవాడు. కిషోర్ కలంతా తన భార్యని బాగా చదివించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించి మంచి ఉద్యోగం తెప్పించి అలాగే తన కూతురికి మంచి భవిష్యత్తు కల్పించాలి, బాగా చదివించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉండేవాడు. ఇక్కడ రోషిణి కోచింగ్ క్లాస్కి వెళ్ళి వస్తూ ఉండేది. తన వీధిలోనే ఉండే లీలేష్తో పరిచయం ఏర్పడింది. లీలేష్ ఒక పోరంబోకు, జులాయి, పోకిరి లాంటోడు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అటువంటి లీలేష్తో ఏర్పడిన పరిచయం ప్రేమకి దారితీసింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇక్కడ కిషోర్ స్వీట్ షాపులో ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తూ గొడ్డులా కష్టపడుతూ ఉండేవాడు. ఇక్కడ రోషిణి వెనక డోర్ నుంచి తన ప్రియుని పడగదిలోకి రప్పించుకుని ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇలా సంవత్సరం పాటు గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ సంబంధం కొనసాగింది. కానీ కిషోర్కి క్రమక్రమంగా తన భార్య ప్రవర్తనలో మార్పులు గమనించాడు. ఈ మధ్య తనని ఎక్కువగా పట్టించుకోవట్లేదు, కోచింగ్ సెంటర్లకి ఎక్కువగా వెళ్ళట్లేదు, ఏంటి ఏం జరుగుతుందని అనుకున్నాడు. ఒకరోజు అనుకోకుండా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో తన భార్యని లీలేష్ని చూడకూడని స్థితిలో చూశాడు. దాంతో విపరీతంగా బాధపడ్డాడు, మండిపడ్డాడు. తన భార్యని హెచ్చరించాడు. నీకు ఏం పోయే కాలం వచ్చిందని, నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టుబట్టి నన్ను చేసుకున్నావు, నీ అందం చూశాను, నువ్వు మంచిదాం అనుకున్నాను, నేను కూడా ప్రేమించాను, ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అటువంటిది ఆ పోరంబోకోడు పోకిరి జులాయిగడితో నువ్వు ప్రేమలో ఎలా పెట్టావు, ఎలా సంబంధం పెట్టుకున్నావు, మనకు ఒక కూతురు ఉంది, నీ భవిష్యత్తు గురించి నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకుంటావని నేను కలలు గన్ని ఎంతో కష్టపడుతుంటే నువ్వు చేసే పదే ఇదా అని హెచ్చరించాడు, మండిపడ్డాడు. తన భార్య ప్రవర్తనని మార్చుకోమని ప్రాధేయపడ్డాడు. కానీ రోషిణి భర్త మాటల్ని పెడచమని పెట్టింది. లీలేష్తో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉండేది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతుండేవి. ఒక్కొక్కసారి కిషోర్ తట్టుకోలేక రోషిణి మీద చేయి కూడా చేసుకునేవాడు. ఇక లాభం లేదని తన భార్యని కోచింగ్ సెంటర్ నుంచి మాన్పించేశాడు. నువ్వు ఉద్యోగాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి మన కూతుర్ని చక్కగా చూసుకుంటే చాలు, నేనే నిన్ను పోషించుకుంటాను, నా కూతుర్ని పోషించుకుంటానని అప్పటి నుంచి తన భార్య రోషిణి మీద నిఘా పెట్టాడు. ఎవరిని కలుసుకోనియకుండా కట్టుదిట్టంగా కాపలా కాస్తూ ఉండేవాడు. ఇక్కడ రోషిణి తన ప్రియుడు లీలేష్ని కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇద్దరూ కలిసి ఆలోచించారు, ఏం చేయాలి. అడ్డుగా ఉన్న కిషోర్ని లేపేయాలని ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. దానికి రోషిణి తన నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుని తన ప్రియుడైన లీలేష్కి ఇచ్చింది. లీలేష్ ఇద్దరు ఫ్రెండ్స్ని తన పథకంలో భాగం చేసుకున్నాడు. రోషిణి ఇచ్చిన డబ్బులతో ఒక థార్ కారుని వెహికల్ని అద్దెకు తీసుకున్నారు. ఆ థార్ కారుతో యాక్సిడెంట్ చేసి కిషోర్ని లేపేయాలని వీళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ కిషోర్ స్వీట్ షాప్లో ఉంటాడు లేదా ఇంటిలో ఉంటాడు, బయటికి వెళ్ళట్లేదు. ఇంటికి స్వీట్ షాప్కి పెద్దగా దూరం లేదు, ఆ దూరంలో యాక్సిడెంట్ చేయడానికి ఛాన్సే లేదు. మరి కిషోర్ని బయటికి రప్పించడం ఎలాగో దూరంగా తీసుకువెళ్ళేటట్టుగా చేయాలి. దానికి రోషిణి ఒకరోజు ప్లాన్ వేసింది. ప్లాన్లో భాగంగా ఇంటికి వచ్చిన తన భర్తతో, ఏమండి నా చెల్లెలకి ఒంట్లో బాగలేదు, మీరు మా ఊరు మా పుట్టింటికి వెళ్ళి నా చెల్లెల్ని తీసుకొస్తే తాను ఆరోగ్యం బాగే వరకు నేను చూసుకుంటాను, ఈ సహాయం చేసి పెట్టరా అని గోముగా ప్రేమగా అడిగింది. నిజానికి రోషిణి చెల్లెలకి అంత ఆరోగ్యం పెద్దగా ఏమీ పాడవలేదు, బాగానే ఉంది, కొద్దిగా సుస్థి చేసింది. కానీ తన ప్లాన్లో భాగంగా ఆ విధంగా చెప్పింది. పాపం కిషోర్ సరేనని తన మరళ్ళని తీసుకోవడానికి బైక్ మీద ఆ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళాడు. భర్త అటువైపు వెళ్ళగానే ఇక్కడ రోషిణి తన ప్రియుడు లీలేష్కి కాల్ చేసి తన భర్త తన పుట్టింటికి వెళ్ళడానికి బయలుదేరాడు, మీరు మీ ప్లాన్ని ఇంకా కానిచ్చేయండి అని చెప్పడంతో లీలేష్ తన ఇద్దరు ఫ్రెండ్స్ థార్ వెహికల్తో ఊరి చివర రెడీగా ఉన్నారు. మోటార్ సైకిల్ మీద ఎప్పుడైతే కిషోర్ ఊరి చివరికి చేరుకున్నాడో థార్ వెహికల్తో వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. అలా 3 సార్లు ఢీకొట్టారు. దాంతో వెహికల్ నుంచి ఎగిరి కింద పడ్డాడు. కింద పడిన కిషోర్ మీద నుంచి వెహికల్ని 3 సార్లు కొనిచ్చారు.
అక్కడే కిషోర్ చనిపోయే వరకు ముగ్గురు తాపీగా కూర్చుని ఉన్నారు. కిషోర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు చేసిన ఒకే ఒక్క పొరపాటు, కిషోర్ డెడ్ బాడీని 200 మీటర్లు ఈడ్చుకుంటూ అక్కడ పడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసిన ఆ మిస్టేకే పోలీస్ ఇన్స్పెక్టర్కి, క్లూస్ టీమ్కి అనుమానం కలిగించింది, వాళ్ళని పట్టించింది. ఒకవేళ వాళ్ళు కిషోర్ డెడ్ బాడీని 200 మీటర్లు ఈడ్చుకొని వెళ్లకుండా ఉండి ఉంటే పోస్ట్మార్టం రిపోర్టులో కూడా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో కిషోర్ చనిపోయాడని వచ్చింది. కాబట్టి పోలీసులకి అనుమానం కలిగేది కాదు. బహుశా ఈ మిస్టరీ వీడకపోయి ఉండొచ్చేమో. కానీ ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, అదే పోలీసులకి పట్టిస్తుంది. ఆ తర్వాత పోలీసులు లీలేష్ని, రోష్ని, అలాగే ఫ్రెండ్స్ అయిన ఇద్దరిని, మొత్తం 4 అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. తన తల్లి జైలుకు వెళ్తున్నప్పుడు కూతురు వయసు అప్పటికే 2.5 సంవత్సరాలు. తండ్రిని కోల్పోయింది. తన తల్లిని ఎందుకు పోలీసులు తీసుకెళ్తున్నారో తెలియక ఆ కూతురు విపరీతంగా రోధించింది. ఆ కూతురు బాధ వర్ణనాతీతం. అది చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఇక్కడ రోషిణిని చూస్తే అమాయకంగా, అందంగా ఉంది. ప్రేమించి కిషోర్ని పట్టుబట్టి పెళ్లి చేసుకుంది. అయినా సరే ఒక పోరంబోకు, పోకి, జులాయి, వాడి ఫోటో చూశారు కదా ఎలా ఉన్నాడు. వాడిని ప్రేమించింది, వాడి ప్రేమలో పడి ప్రేమించిన భర్తని మట్టుబెట్టింది. ఇప్పుడు తన కూతుర్ని అనాథం చేసింది. ప్రియుని ఎలాగో కలుసుకోలేదు, జీవితాంతం జైల్లో ఉండే ఛాన్స్ ఉంది. అదృష్టం బాగుంటే ఊరి శిక్ష పడతొచ్చు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో కొంతమంది భార్యలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తలలు పట్టుకుంటున్నారు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇంత అందమైన, అమాయకంగా కనిపించే రోషిణి ఎందుకంతగా తెగించింది? ఆ లీలేష్ అన్న వాళ్ళు ఏం చూసింది అన్నది రోషిణికే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, చివర్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో జంజీ ఏం చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. వాహ్, జంజీ సెల్యూట్. మీ హర్షవర్ధన్.